మహిళలు చీరలు ఇస్తే ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారా? అని వాళ్ళు అనుకొని ఇట్లాంటిది ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. కానీ మహిళలు ఆ చీరలు వేసుకొని ఆ చీరలతోనే ఆ ఓట్ బ్యాంక్ తయారు చేసుకోవచ్చు అని వీళ్ళు ఏదైతే నమ్ముతున్నారో అది వీళ్ళకే తిప్పికొట్టే టైం వచ్చింది కాబట్టి వీళ్ళు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పథకాలన్నీ కూడా మహిళలకి ప్రవేశపెడుతున్నారు అనేది మా ఉద్దేశం. కానీ మీకు వచ్చినటువంటి ఇబ్బంది మరి ఓట్లు రాలేదని వాళ్ళు అనుకుంటున్న వాళ్ళ మూర్ఖత్వం అనుకోవచ్చు కదా, మీ ఇబ్బంది ఏంది అది చెప్పండి. ఏమంటారు? చీరలు వనిస్తే మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది మీరు మీరు అబ్జెక్షన్ ఏంది అనేది? చీరలు పంచడంలో మా అబ్జెక్షన్ లేదు. కానీ ఏమన్నాడు ఆయన, చీర సారే రూపంలో ఆడబిడ్డలకి చీర ఇస్తారు. సారే అంటే ఏందో తెలుసా? సారే ఎవరికి ఇస్తారో తెలుసా? ఏ సందర్భంలో ఇస్తారో దానికి ఒక ప్రాముఖ్యత ఉంది, దానికి ఒక అర్థం ఉంది, దానికి ఒక ప్రత్యేకత ఉంది. అట్లాంటిది నువ్వు జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా, వాళ్ళ వర్ధంతి వీళ్ళ వర్ధంతి సందర్భంగా నువ్వు చీరలని ఇచ్చి దాని సారే పేరని ఎట్లా పెడుతుంది? అది మా అబ్జెక్షన్. ఇక్కడ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పు లేదు. కానీ తెలంగాణ సంప్రదాయాన్ని అవమానించే విధంగా నేను సారా పెడుతున్నాను అంటే 2 ఏళ్ళు అవుతుంది నువ్వు ప్రభుత్వంలో మీ అధికారంలో ఫామ్ అయ్యి, మరి అప్పుడు ఇవ్వండి. ఇప్పుడు ఏ పండుగలు ఉన్నాయని ఇచ్చారు? మొన్నటిదాకా అన్ని పండుగలు వెళ్ళిపోయినాయి కదా, ఆఖరికి కార్తీక మాసం కూడా వెళ్ళిపోయింది. మరి ఏ సందర్భంగా నువ్వు ఈ చీరలు ఇస్తున్నావు అనేది మా ప్రశ్న. అందుకు చీరల ప్రాసెస్ అనేది ఇంకా రన్నింగ్లో ఉంది, ఇప్పుడు పూర్తయినాయి కాబట్టి మొన్న పండగకి వెళ్ళేది ఇచ్చామని చెప్పి వాళ్ళు చెప్తున్నటువంటి మాట. మొన్ననే బతుకమ్మకే ఇస్తున్నారు కదా, అప్పటికి ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఏంది, దాన్ని చీరలు పంచాలంటే ఎంతసేపు? 2 రోజులు 4 రోజులు అయిపోతుంది. కానీ దాన్ని December 9th వరకు ఎందుకు? December 9th సోనియా గాంధీ బర్త్డే ఉంది కాబట్టి దాన్ని మర్చిపోవద్దు కాబట్టి, December 15th గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తారు కాబట్టి ఈ ప్రక్రియ 20 రోజుల్ని పొడసాగించారు. ఈ ప్రక్రియ 20 రోజులు కొనసాగించాల్సిన అవసరమే లేదు. డిస్ట్రిబ్యూషన్ 2 డేస్లో అయిపోతుంది. అట్లాంటి 20 days చేస్తున్నారంటే ఇది జస్ట్ ఎలక్షన్స్ని దృష్టిలో పెట్టుకొని ఓట్ బ్యాంక్ కోసమే చేస్తున్న పని. ఇంకొకటి మేడం, ప్రతి పార్టీకి సంబంధించి వాళ్ళ నేతలకు సంబంధించి పుట్టినరోజున మీ పార్టీ కూడా మోడీ కానివ్వండి, వాజ్పేయి కానివ్వండి, ఏదో ఒకటి పథకాలు తీసుకొస్తారు, ఇట్లాంటివి చేస్తుంటారు. వాళ్ళ నేత వాళ్ళ నాయకురాలు కాబట్టి వాళ్ళు చేస్తున్నామని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి తప్పేం లేదు. కానీ వాళ్ళకి ఏదైనా యూజ్ అయ్యేది చేయమని చెప్పారు. అంటే దాని ద్వారా వాళ్ళు కాళ్ళ మీద నిలిచిన విధంగా, ఆడపడుచులు కాళ్ళ మీద నిలిచిన విధంగా అట్లాంటి స్కీమ్స్ ఇవ్వమని చెప్పండి, అట్లాంటిది ఏమైనా ఇవ్వమని చెప్పండి. అంతేగాని చీరలు పంచితే ఎంపవర్మెంట్ ఎట్లా జరుగుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ ఎట్లా జరుగుతుంది అని చెప్పాలి. మీరు ఆ స్కీమ్ ఇప్పుడు మేము కూడా ఏం చేస్తాము, సేవా పక్వాడా అని చెప్పేసి మా నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా చేస్తాం. అది ఎందుకు చేస్తాం? బ్లడ్ క్యాంప్స్ పెడతాం, నలుగురికి ఉపయోగపడే పని. ఇది దేనికోసం చీరలు పంచుతున్నారు అంటే దీని ద్వారా ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కడ జరుగుతుంది అనేది మా క్వశ్చన్. మంత్రుల భార్యలు కూడా కట్టుకునే విధంగా చీరలు ఉన్నాయి అనేది కొంత చర్చ జరుగుతుంది. చీరలు చూసినరా మేడం మీరు? క్వాలిటీ బాగున్నాయి, చూసారా మీరు ఏమన్నా? తెలియదు, మేము చీరలు చూడలేదు. ఎందుకంటే అర్బన్లో మార్చులు ఇస్తారంట కదా, సో ఇక్కడ అర్బన్ ప్లేసెస్లో ఎక్కడ చీరలు రాలేదు, రూరల్ ప్లేస్లో ఇస్తున్నారు. మంత్రులు కట్టుకున్నప్పుడు వాళ్ళు కట్టుకొని మా భార్యల ఫంక్షన్లో తీసుకొచ్చినప్పుడు ఈ క్వశ్చన్ అడగండి, నేను ఆన్సర్ చెప్తాను. థ్యాంక్ యూ మేడం. అది చీరలు ఇస్తే కూడా ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ ఇప్పుడు అకేషన్ లేకుండా ఎందుకు చీరలు ఇచ్చారు? ఓట్ల కోసమే మహిళల్ని వాడుకుంటున్నారు కాబట్టి అటువంటి రాజకీయాలు మానుకోవాలి. సారే అని చెప్తే సారే మీనింగ్ అసలు అటు ముఖ్యమంత్రికి తెలుసా అని చెప్పి కూడా బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి ఫైర్ అవుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.